ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆంధ్రప్రదేశ్ అంటే తప్పుడు కేసులతో అలరారే ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న పచ్చముఠా ప్రయోగశాల. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని చెప్పినా చంద్రబాబు అండ్ కో చేస్తోన్న అరాచకాలను వివరించడానికి సరిపోవు. చేతిలో అధికారం, తమ కుట్రలకు కూతపెట్టే కాకీలు. ఇదెక్కడి దిక్కుమాలిన పాలన అంటూ కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోని చిల్లర స్వభావం. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఇంతకు మించిన అర్హతలు ఏం కావాలి? అందుకే కూటమి సర్కార్ ఏడాదిగా సాగిస్తున్న తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఎపిసోడ్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లేటెస్ట్ టార్గెట్ అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని A4గా చేర్చిన పాలకులు తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చడం కోసం, తప్పుడు కేసు పెట్టడం కోసం ఎప్పటిలానే ఒక దిక్కుమాలిన కుట్ర పన్నేశారు. రుస్తుం మైన్స్లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు కేసును తెరమీదకు తెచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్కు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయితే గోవర్ధన్ రెడ్డి అనుచరులు దాన్ని నిర్వహించారని, కాకాణి సహకారంతోనే మైన్స్లో అక్రమాలు జరిగాయంటూ పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. నిజానికి రుస్తుం మైన్స్లో అక్రమాలేవీ లేవని గతంలోనే మైనింగ్ శాఖ విచారణలో తేలింది. దీంతో ఈ కేసును క్లోజ్ చేశారు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లైనటువంటి సునీల్ కుమార్ గారిని, సంజయ్ గారిని సస్పెండ్ చేశారు. అట్లాగే విశాల్ గున్ని గారిని, తర్వాత క్రాంతి రాణా టాటా గారికి కేసుల్లో ఇరికించారు. దరిదాపు 200 మందికి పోస్టింగ్లు ఇవ్వాల. అంటే ఈ ప్రభుత్వం ఓన్లీ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో స్కిల్ కేసులో చట్ట ప్రకారం విచారించి అరెస్ట్ చేస్తే ఆ రాజకీయ కక్ష కొద్దీ ఈ కార్యక్రమాలన్నీ ప్రతీకారంగా తీర్చుకుంటా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లా. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఒక దృఢమైనటువంటి ఆలోచనతో పరిపాలన చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అరెస్టులు జరుగుతా ఉన్నాయి. గతంలో మైనింగ్ శాఖ విచారణ జరిపి రుస్తుం మైన్స్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినా సరే చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ నుంచి ఫిర్యాదు తీసుకుని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి బలం లేకపోవడంతో A1గా ఉన్న వ్యక్తితో పాటు మరో 2కి గతంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షాక్ తిన్న పచ్చ చొక్కాలు, కాకి చొక్కాలు కలిసి కాకాణిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని కేరళలో కాకాణిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇటు రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, అటు 5.5 కోట్ల ప్రజలపై పగబట్టినట్టుగా వాళ్ల సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎగతాళి చేయడం, ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ వల్ల ప్రయోజనం పొందుతోంది కేవలం పచ్చమూక మాత్రమే. అటు ప్రజల నుంచి ఇటు రాజకీయ ప్రత్యర్థుల దాకా అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో బాధితులే.